Hi friends, welcome to my channel. Solubility. Solubility is the maximum amount of solute that can dissolve in a given amount of solvent at a particular temperature. అంటే పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఇచ్చిన అమౌంట్ ఆఫ్ సాల్వెంట్లో ఒక మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేది డిజాల్వ్ అవుతుందని చెప్తున్నాను. సాల్యుబిలిటీ ఆఫ్ ది సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్. పోలార్ సొల్యూట్స్ డిజాల్వ్డ్ ఇన్ ఏ పోలార్ సాల్వెంట్. అంటే పోలార్ సొల్యూట్స్ అనేవి పోలార్ సాల్వెంట్లోనే డిజాల్వ్ అవుతాయి. నాన్ పోలార్ సొల్యూట్స్ డిజాల్వ్డ్ ఇన్ ఏ నాన్ పోలార్ సాల్వెంట్. నాన్ పోలార్ సాల్వెంట్స్లో నాన్ పోలార్ సొల్యూట్స్ అనేవి డిజాల్వ్ అవుతాయి. ఎగ్జాంపుల్, సాల్ట్ ప్లస్ వాటర్ డిజాల్వ్స్ అవుతుంది, షుగర్ ప్లస్ వాటర్ డిజాల్వ్ అవుతుంది. బట్ నాప్థలిన్ ప్లస్ వాటర్ అనేది నాట్ డిజాల్వ్, అంటే డిజాల్వ్ అవ్వదు. నాప్థలిన్ ప్లస్ బెంజిన్ అనేది డిజాల్వ్ అనేది అవుతుంది. డిజల్యూషన్. When a solid is added to the solvent, some particles dissolved. This process is called dissolution. Dissolution అంటే ఏంటంటే సాలిడ్ అనేది సాల్వెంట్ అనేది యాడ్ చేసేటప్పుడు అందులో కొన్ని పార్టికల్స్ అనేవి డిజాల్వ్ అవుతాయి. ఈ ప్రాసెస్ మనం డిసొల్యూషన్ అనేది అంటాము. క్రిస్టలైజేషన్ ఏంటంటే సమ్ డిజాల్వ్డ్ పార్టికల్స్ కమ్ అవుట్ ఆఫ్ ది సొల్యూషన్ అగైన్. దిస్ ఈజ్ కాల్డ్ క్రిస్టలైజేషన్. అంటే ఇప్పుడు కొన్ని పార్టికల్స్ అనేవి డిజాల్వ్ అవుతాయి కదా, అది కమ్ అవుట్ ఆఫ్ ది సొల్యూషన్ అగైన్. అంటే డిజాల్వ్ అయిన కొన్ని పార్టికల్స్ అనేవి మళ్ళీ సొల్యూషన్లోకి అగైన్ మళ్ళీ ఫార్మ్ అవుతాయి. దాన్ని మనం ఏమంటామంటే క్రిస్టలైజేషన్ అనేది అంటాం. డైనమిక్ ఈక్విలిబ్రియం. When the rate of dissolution equal to the rate of crystallization, the solution reaches dynamic equilibrium. అంటే the rate of dissolution equals to rate of crystallization. దీన్ని మనం ఏమంటామంటే సొల్యూషన్ రీచెస్ డైనమిక్ ఈక్విలిబ్రియం అని అంటాం. Saturated solution. A solution in which no more solute can dissolve at the given temperature is called saturated solution. Saturated solution అనేది ఏంటంటే ఏ సొల్యూషన్ ఇన్ విచ్ నో మోర్ సొల్యూట్ కెన్ డిజాల్వ్. అంటే అట్ గివెన్ ఇచ్చిన టెంపరేచర్ దగ్గర మనకు ఆ సొల్యూషన్లో ఇంకెక్కువ అంటే ఎంత సొల్యూట్ అనేది మరి డిజాల్వ్ అవ్వదు అని చెప్పారు. అంటే దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటామంటే నార్మల్గా ఇప్పుడు మనం అన్నం తింటున్నాం, మనకి కడుపు పట్టినంత తింటాం, అంటే తర్వాత మరి వేసినా మనం తినలేము. అంటే ఇప్పుడు అలాగే సొల్యూషన్లో టెంపరేచర్ ఇచ్చిన టెంపరేచర్ దగ్గర ఒక సొల్యూషన్లో మనం ఏదైనా సాల్వెంట్ అనేది సొల్యూట్ అనేది యాడ్ చేస్తే అది ఎంతవరకు డిజాల్వ్ అవ్వాలో అంతవరకు అవుతుంది. మనం ఇంకా ఎక్కువ సాల్వెంట్ వేసినా అది అనేది డిజాల్వ్ అనేది అవ్వదు అని చెప్పారు. అన్సాచురేటెడ్ సొల్యూషన్. ఏ సొల్యూషన్ ఇన్ విచ్ మోర్ సొల్యూట్ స్టిల్ డిజాల్వ్డ్ ఈజ్ కాల్డ్ అన్ అన్సాచురేటెడ్ సొల్యూషన్. అంటే ఈ సొల్యూషన్లో ఏంటంటే ఎక్కువ సొల్యూట్ అనేది డిజాల్వ్ అవుతూ ఉంటుంది. అది ఇంకా మనం వేస్తున్న కొద్దీ అది ఇంకా డిజాల్వ్ అవుతూనే ఉంటుంది, మనం అలా వేస్తూ ఉండాలి. ఎగ్జాంపుల్స్ అక్షయ పాత్ర. అంటే అక్షయ పాత్ర అంటే ఏంటి, మనం ఏదైనా ఒక వస్తువు వేస్తే అది అలాగ వస్తూనే ఉంటాయి కదా, అలా. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఫర్ సాలిడ్స్. సాలిడ్స్లో టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్స్. ఎండోథర్మిక్ డిసల్యూషన్. అంటే డెల్టా హెచ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 కన్నా డెల్టా హెచ్ అనేది ఎక్కువ ఉంటే మనకి ఇది ఎండోథర్మిక్ డిసల్యూషన్ అనేది అంటాము. అంటే టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది, సాల్యుబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటే సాల్యుబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్సోథర్మిక్ డిసల్యూషన్. అంటే డెల్టా హెచ్ ఈజ్ లెస్ దెన్ 0. ఇందులో టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటే సాల్యుబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయితే సాల్యుబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ సాలిడ్స్. Pressure has almost no effect on the solubility of solids in a liquid. అంటే ఎఫెక్ట్ అనేది చూపెట్టదు అందులో సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్స్ ఇన్ లిక్విడ్స్. అంటే సాలిడ్స్ అనే లిక్విడ్స్లో ఉన్నప్పుడు ఇది ఎటువంటి ప్రెజర్ అనేది చూపెట్టదు అని చెప్పారు. సాల్యుబిలిటీ ఆఫ్ ది గ్యాస్ ఇన్ ఏ లిక్విడ్. మెనీ గ్యాసెస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. చాలా వరకు గ్యాస్ అనేవి వాటర్లో డిజాల్వ్ అవుతాయి అని చెప్పారు. ఎగ్జాంపుల్, ఆక్సిజన్ డిజాల్వ్స్ స్లైట్లీ ఇన్ వాటర్. ఆక్సిజన్ అనేది స్లైట్లీ వాటర్లో డిజాల్వ్ అనేది అవుతుంది. హైడ్రోజన్ క్లోరైడ్ కూడా HCl హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్.
ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ గ్యాసెస్లో ప్రెజర్ యొక్క ఎఫెక్ట్. వెన్ ప్రెజర్ ఈజ్ ఇంక్రీజెస్ మోర్ గ్యాస్ డిజాల్వ్స్ ఇన్ దిస్ లిక్విడ్. ప్రెజర్ అనేది ఇంక్రీజ్ చేసేటప్పుడు ఎక్కువ గ్యాస్ అనేది లిక్విడ్లో డిజాల్వ్ అనేది అవుతుంది. కోల్డ్ డ్రింక్ బాటిల్ క్లోజ్డ్ హై ప్రెజర్, అంటే బాటిల్ అనేది క్లోజ్ చేసేటప్పుడు ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది, మోర్ CO2 అనేది డిజాల్వ్ అనేది అవుతుంది. అండ్ బాటిల్ అనేది ఓపెన్ చేసేటప్పుడు ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ CO2 బబుల్స్ కమ్ అవుట్. CO2 నుంచి అంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆ బబుల్స్ అనేవి బయటకు అనేది వస్తాయి.